హిందూ దేవతలు బోధనలు గీతాలు ఇలా ఏది కనిపించినా వాటిని కించపరచడం కామన్ అయిపోయింది. చాలా సినిమాల్లో ఇదే ట్రెండ్ లా మారిపోయింది. ఎన్ని నిరసనలు వచ్చినా వారు మాత్రం వారి పని చేసుకుంటూ పోతున్నారు. మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. తాజాగా కమిట్మెంట్ అనే చిత్రం మరోసారి ఇదే కంటెంట్ తో తెరకెక్కింది. భగవద్గీత వ్యాఖ్యానాన్ని వినిపిస్తూ అభ్యంతరకర సన్నివేశాల్ని చిత్రం టీజర్ లో చూపించారు. ఈ సినిమా ఆగస్టు 19న సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. అలాగే ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, చిట్టిబాబు గారు మీతో మాట్లాడే ముందుగా ఒకసారి బంగారయ్య శర్మ గారితో మాట్లాడదాం. అంటే చిత్రంలో ఈ మధ్య కాలంలో సినిమాల్లో వచ్చేటటువంటి సన్నివేశాలు కానీ మాటలు కానీ ప్రతి ఒక్కటి అంటే హిందూ ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు చేసేటటువంటి అవి తెలియకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయా? దీన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని కించపరచడమే కదా. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారండి? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి చూసినటువంటి ఈ ట్రైలర్ అయితే చాలా చూడ్డానికి కూడా ఇబ్బంది కలిగేటటువంటి ట్రైలర్ కనిపిస్తోంది. దీంట్లో మనము గీతా సారాంశాన్ని వినిపిస్తుండడం ఇంకా విడ్డూరంగా ఉంది, వినడానికి కూడా చిరాకు వస్తోంది. సో దీన్ని మీరు ఎలా చెప్తారు? దీన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారు? అమ్మా, చాలా అత్యంత హేయమైనటువంటి చర్య ఇప్పుడు వాళ్ళు చేస్తోంది. ఏం చేస్తున్నాము అనేది కూడా తెలియకుండా ఒళ్ళు పైన తెలియనటువంటి స్థితిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మిగతా ధర్మాల్లో చాలా ఉంటాయి ఇట్లాంటివి. మీరు వెళ్ళి అక్కడ పైన స్వర్గంలో 72 ఊరే గురించి ఓ సినిమా తీయండి అంటే వాళ్ళెవరికి తీసే శక్తి గాని అంత సత్తా గాని అంతటి తెగింపు తెగువ గాని ఉండవు. హిందూ ధర్మం అనేటప్పటికీ సహజంగా ఇట్లా భగవద్గీత వీటన్నిటిలోనూ సాత్వికతలు బోధించి సాధ్యమైనంత మటుకు సాత్వికంగా ఉంటారు కాబట్టి ఇక వీళ్ళకి ఏం తీసినా ఏం చేసినా అడ్డు ఆపు అనేది ఉండదు. ఏది పడితే అది తీయచ్చు అని. ఎక్కడ ఘంటసాల ఆ మహానుభావుడు ఆయన చివరి తుది దశలో మంచం మీద పడుకొని నేను ఇంకా ఇది ఒకటి పాడాలి, దీని తర్వాత ఇంకా నాకేమి వద్దు తరించడానికి అని ఏ భగవద్గీతని ఆయన తీసుకొని దేన్ని ఉద్దేశించి ఏ కృష్ణ పరమాత్మని పొందాలి అని ఆయన గానం చేశాడో అలాంటి అద్భుతమైనటువంటి ఆ గానాన్ని ఆ కంఠాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ చెప్తున్నటువంటి విషయం వేరు. పోని ఆ శ్లోకానికి తీసిన సన్నివేశానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఆ రెండు మోస్ట్ ఇర్రెలవెంట్, రెండిటికి సంబంధమే లేదు. అంటే భగవద్గీత ఈషన్ మాత్రం కూడా అర్థం కానటువంటి వాళ్ళు తీసినటువంటి చిత్రం లాగా ఉంది. ఎందుకంటే అక్కడ వాడింది అది. కాబట్టి ఇది ఏమిటో ఆ తెలివి తక్కువతనం ఏమిటో ఆ తెగువ ఏమిటో మనం ఏం చేసినా చెల్లుతుందిలే, ఇక్కడ ఎవడడిగేవాడు ఉన్నాడు, అడిగే నాథుడు లేడు, నా ఇష్టం అని బరితెగించి తీసినటువంటి సినిమా లాగా ఆ చిత్రీకరణ అలా ఉంది తప్ప దాంట్లో ఎక్కడైనా అంతటి భగవద్గీతని చూపించడానికి యోగ్యమైనటువంటి స్థితి కనిపిస్తోందా? లేదు. ఎలా ఉందయ్యా అంటే మేము భగవద్గీతనే కదండి చూపిస్తోంది, అదే కదా అంటే పాలు చాలా గొప్పవే కానీ కుక్కతోలు సంచిలో పోసి ఇవి తాగండిరా అంటే ఎలా తాగరో కుక్కతోలు సంచిలో పోసినటువంటి పాల పరిస్థితి ఏదో ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆ దృశ్యం అలాంటిది తప్ప అంతకంటే భిన్నమైంది కాదు. అంత హేయంగా తీశారు. వెంటనే అలాంటి చర్య ఏదైతే దుశ్చర్య అది చాలా అసలు దుర్మార్గమైన హేయమైన చర్య ఉందో దాన్ని మానుకొని అది తీసేయడం అనేటటువంటిది ఉత్తమమైన పనమ్మ. అది వాళ్ళకి శ్రేయస్కరం, సమాజానికి శ్రేయస్కరం, సనాతన వైదిక ధర్మానికి శ్రేయస్కరం. దయ ఉంచి పాపము చేయొచ్చు. అక్కడ అర్జునుడు అడుగుతోంది అదే, ఏమయ్యా ఈ మనుషులందరూ ఎందుకు ఇంత తేలిగ్గా ఇష్టం వచ్చినట్టుగా పాపం చేసి పారేస్తారు? 6వ శ్లోకంలో అడిగితే ఆ 36వ శ్లోకంలో అడిగినటువంటి దానికి ఆ పాపం ఇలా చేస్తారయ్యా అని చెప్పడానికి గుర్తు ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమానే. అక్కడ పాపం చేయడానికి ఎందుకు జంకకుండా నిస్సంకోచంగా చేస్తారు అనేది ఏది చెప్పారో అదే ఇక్కడ ఆచరించి చూపిస్తున్నారు.